సినిమాల్లోకి రాకముందు సంతోష్ ఎలా ఉన్నాడు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? సినిమాలో పెరిగాం కాబట్టి ఏంటి సార్ మరి మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లు? సార్ నేను 2023లో తెలియకుండా మీ నాన్నగారు పాస్ ఆన్ అయిన తర్వాత ఇంటి బర్త్డే ఎవరు మీ అమ్మగారు చూసుకున్నాను? 100% మమ్మీ సార్. ఇంకెవరు సార్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నౌ. బట్ ఎక్కువ రోజులు మిమ్మల్ని బాగా హాంట్ చేసి మీలో ఉండిపోయిన సినిమా ఏంటి? నాకు ఏకనిరంజన్ చాలా ఇష్టం సార్. ఏకనిరంజన్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నన్ను ఇలా కొట్టే దమ్మ ఎవరికైనా ఉందా లేదా మనీ నేనే ట్రై చేయను. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయను. మళ్ళీ యాటిట్యూడ్ సార్. థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? లాస్ట్ సీన్లో బ్రాడ్ పిట్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ వేసి నిజంగా రోడ్ మీద నేను ఉన్నా అనిపించింది సార్. సంగీత్ సంతోష్ ఇద్దరు ఎలా ఉంటారు ఇంట్లో? ఇప్పుడు టుడే గుడ్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఎందుకు చేశారో బాబు అని అడగలేదు ఎప్పుడు? ఎందుకు చేసినా వాడికి తెలుసు కాబట్టి అడగలేదు సార్. నాకు ఇది టాలెంట్ ఉంది, ఇంత కష్టపడుతాను, రిజల్ట్ ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంటుంది ఎప్పుడైనా? 2002లో డబ్బు కోసం ఇబ్బంది పడారండి అప్పుడు? ఇబ్బంది అనేది ఉంటుంది కానీ లవ్ లెటర్స్ ఏమైనా రాస్తారా? మెసేజ్లు వచ్చాయి కదా కాలేజీలో. అంటే ఇంకా మనం అది తిరిగి చూసుకుంటే అదేదో చిన్న నిబ్బ లవ్ స్టోరీ లాగా. ఎలాంటి అమ్మాయిలు అంటే బాగా ఇష్టపడతారు? ఐ లైక్ ఊరికే ఫీల్ అవుదాం అని తలుపుకుని నవ్వే వస్తుంది సార్ నాకు. హాస్టల్ డేస్ అలా ఉండే కొన్ని ఎవ్రీ సండే చికెన్ కర్రీ ఉండేది. అది కూడా వరల్డ్ కప్ ఉంటుండదు సార్, ఇంత కప్ అందిస్తారు దాన్ని.